వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి ఏప్రిల్ 1, 2025 తేదీ సంబంధించి కరెంట్ అఫైర్స్ వివరణాత్మక విశ్లేషణ. తెలుగులో 1. టైగర్ ట్రయంఫ్ వ్యాయామం ద్వైపాక్షిక ట్రై సర్వీస్ ఇండియాయస్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ హాదర్ వ్యాయామమైన ఎక్సర్సైజ్ టైగర్ ట్రయంఫ్ యొక్క 4వ ఎడిషన్ ఏప్రిల్ 1 నుండి 13 వరకు తూర్పు సముద్ర తీరంలో జరగనుంది. ఈ వ్యాయామం హాదర్ కార్యకలాపాలను నిర్వహించడానికి పరస్పర సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం మరియు కసరత్తులు మరియు సంక్షోభం ఆకస్మిక పరిస్థితుల సమయంలో భారతదేశం మరియు యుఎస్ జాయింట్ టాస్క్ ఫోర్సెస్ జెటిఎఫ్ మధ్య వేగవంతమైన మరియు సున్నితమైన సమన్వయాన్ని అనుమతించే కంబైన్డ్ కోఆర్డినేషన్ సెంటర్ సిసిసి ను స్థాపించడానికి ప్రామాణిక ఆపరేటింగ్ విధానాల సోప్స్ సూత్రీకరణ లక్ష్యంగా ఉంది. భారత వైపున భారత నావికాదళ నౌకలు జలస్వ, ఘరియల్, ముంబై మరియు శక్తిలు సమగ్ర హెలికాప్టర్లు మరియు ల్యాండింగ్ క్రాఫ్ట్లతో ప్రాతినిధ్యం వహిస్తాయి. లాంగ్ రేంజ్ మారిటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ P-8A 91 ఇన్ఫ్ బ్రిగేడ్ మరియు 12 మెక్ ఇన్ఫాంట్రీ బెటాలియన్ నుండి ఆర్మీ దళాలు, ఎయిర్ ఫోర్స్ C-130 ఎయిర్ క్రాఫ్ట్ మరియు 17 హెలికాప్టర్లు, రాపిడ్ యాక్షన్ మెడికల్ టీమ్ రామ్ట్ తో పాటు ప్రాతినిధ్యం వహిస్తాయి. అస్ వైపున అస్ నేవీ షిప్స్ కామ్స్టాక్ మరియు రాల్ఫ్ జాన్సన్ ప్రాతినిధ్యం వహిస్తాయి. అస్ మెరైన్ డివిజన్ దళాలు బయలుదేరుతాయి. హార్బర్ దశ విశాఖపట్నంలో ఏప్రిల్ 1 నుండి 07 వరకు జరగనుంది. ఈ సందర్భంగా ఏప్రిల్ 1, 25న ఇన్స్ జలస్వాలో ఉమ్మడి జెండా పరేడ్ మరియు మీడియా ఇంటరాక్షన్తో ప్రారంభోత్సవం జరుగుతుంది. రెండు వైపుల నుండి పాల్గొనేవారు శిక్షణ సందర్శనలు, విషయ నిపుణుల మార్పిడి, క్రీడా కార్యక్రమాలు మరియు సామాజిక పరస్పర చర్యలలో కూడా పాల్గొంటారు. హార్బర్ దశ పూర్తయిన తర్వాత దళాలతో కూడిన నౌకలు సముద్ర దశకు ప్రయాణించి కాకినాడ నుండి సముద్ర, అభయచర మరియు హాదర్ కార్యకలాపాలను చేపడతాయి. ఈ వ్యాయామం సమయంలో కాకినాడ నావల్ ఎన్క్లేవ్లో భారత సైన్యం మరియు యుఎస్ మెరైన్లు సంయుక్తంగా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేస్తాయి. 2. నాన్కైట్రఫ్ మెగాక్వేక్ హెచ్చరిక. నాన్కైట్రఫ్లో చాలా కాలంగా ఎదురుచూస్తున్న మెగాక్వేక్ గురించి జపాన్ అప్రమత్తమైంది. అలాంటి సంఘటన వినాశకరమైన సునామీలను రేకెత్తించవచ్చని హెచ్చరించింది. మెగాక్వేక్ అంటే ఏమిటి? మెగాక్వేక్ లేదా మెగాథ్రస్ట్ భూకంపం అనేది 8.0 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో కూడిన భారీ భూకంప సంఘటన. ఇది తీవ్ర విధ్వంసం, సునామీలు మరియు విస్తృతమైన ప్రాణనష్టం మరియు మౌలిక సదుపాయాలను కలిగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. నాన్కైట్రఫ్ అంటే ఏమిటి? నాన్కైట్రఫ్ అనేది సబ్డక్షన్ జోన్ ఫిలిప్పీన్ సముద్ర ప్లేట్ యురేషియన్ ప్లేట్ కిందకి నెట్టబడుతున్న సముద్రగర్భ కందకం. ఈ కందకం జపాన్ పసిఫిక్ తీరప్రాంతం వెంబడి దాదాపు 800 కిలోమీటర్లు విస్తరించి ఉంది. మధ్య జపాన్ సమీపంలోని సురుగా బే నుండి కీషు సమీపంలోని హ్యుగనాడా సముద్రం వరకు. ఆందోళన ఎందుకు? జపాన్ ప్రభుత్వం రాబోయే 30 సంవత్సరాలలో నాన్కైట్రఫ్లో 8.9 తీవ్రతతో భూకంపం సంభవించే అవకాశం 70-80 ఉంటుందని అంచనా వేసింది. దీని వలన 300,000 మంది వరకు మరణించవచ్చు. చారిత్రక డేటా ప్రకారం ఈ ప్రాంతంలో ప్రతి 100-150 సంవత్సరాలకు ఒకసారి పెద్ద భూకంపాలు సంభవిస్తాయి. 3. కశ్మీర్ లోయలో తొలిసారిగా వందే భారత్ రైలు సేవలు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వందే భారత్ రైలు సేవలు కశ్మీర్ లోయలో ఏప్రిల్ 19 నుంచి కట్రా నుంచి కశ్మీర్కు తొలిసారి అందుబాటులోకి రానున్నాయి. 272 కిలోమీటర్లు మేర ఉధంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ లింక్ ఉస్బ్రుల్ లో కశ్మీర్ నుంచి న్యూఢిల్లీకి అనుసంధానించే ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రైల్వే అనుసంధాన ప్రాజెక్టు పూర్తయిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 19న ఈ రైలును ప్రారంభించనున్నారు. ఈ రైలు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన చీనాబ్ రైలు వంతెన గుండా వెళ్లనుంది.
ప్రస్తుతం జమ్ము రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నందున రైళ్లు రియాసీ జిల్లాలోని అంజి వంతెన, చీనాబ్ వంతెన ద్వారా ఉధంపూర్, జమ్మూ, కాత్రా గుండా వెళతాయి. సంగల్దాన్, బనిహాల్ మీదుగా నేరుగా శ్రీనగర్, బారాముల్లా చేరుకుంటాయి. దీంతో రోడ్డు మార్గంతో పోలిస్తే 6 గంటలు ఆదా అవుతుంది. ఈ రైలు ప్రత్యేకత కశ్మీర్ లోయ వరకు సౌకర్యవంతంగా ప్రయాణాన్ని అందించేందుకు ఈ మార్గంలో నడిచే మొదటి రైలుగా వందేభారత్ను ఎంపిక చేశారు. ఇందులో భాగంగానే ఈ రైలుకు ప్రత్యేక ఫీచర్లు అనుసంధానించారు. కశ్మీర్ లోయలో ఉష్ణోగ్రతలు కొన్నిసార్లు 20 డిగ్రీలకు పడిపోతాయి. దీంతో బయట విపరీతమైన మంచు కురుస్తున్నా లోపల ఉన్న ప్రయాణికులు వెచ్చదనాన్ని ఆస్వాదించేలా ఈ రైలును భారత రైల్వే శాఖ ప్రత్యేకంగా రూపొందించింది. తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా రైల్లోని నీరు గడ్డకట్టకుండా ఉండేందుకు అధునాతన వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. 4 స్వదేశీ ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తిని పెంచేందుకు కొత్త పథకం పాసివ్ లేదా నాన్ సెమీకండక్టర్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ల ఉత్పత్తులను పెంచేందుకు దాదాపు ₹23,000 కోట్లతో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PL) స్కీమ్ను కేంద్ర ప్రభుత్వం తీసుకురానుంది. ఇది పాసివ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ల తయారీని ప్రోత్సహించడంపై దృష్టి సారించిన మొదటి పథకం. దిగుమతులు తగ్గించి స్వదేశీ ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తిని పెంచడం లక్ష్యంగా ఈ పథకం యొక్క లక్ష్య దేశీయంగా బ్యాటరీలు, డిస్ప్లేలు, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు, PCB, కెమెరా మాడ్యూల్స్ వంటి కీలకమైన ఎలక్ట్రానిక్ భాగాల ఉత్పత్తిని పెంచుతుంది. టెలికాం, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, హెల్త్, ఎలక్ట్రిక్ తదితర రంగాల అవసరాలను తీరుతుంది. ఈ పథకం 4.56 లక్షల కోట్ల రూపాయలు ప్రొడక్షన్కు దారులు వేస్తుంది. 90,000 మందికి పైగా ఉపాధి. 5. భారత్లో అణు రియాక్టర్ల ఏర్పాటుకు అమెరికా సంస్థకు అనుమతి. భారత్లో అణు రియాక్టర్ల నిర్మాణం, రూపకల్పనకు హోల్టెక్ ఇంటర్నేషనల్ సంస్థకు అమెరికా రెగ్యులేటరీ అనుమతిచ్చింది. ఈ ఒప్పందానికి అమెరికా ఇంధన శాఖ DOE మార్చి 26న ఆమోదం తెలిపింది. 2007లో భారత్, అమెరికా మధ్య 123 ఒప్పందాలపై సంతకాలు జరిగిన తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు ఈ ఆమోదం లభించింది. అప్పట్లో కుదిరిన అణు ఒప్పందంలోని వాణిజ్య కోణాన్ని అందిపుచ్చుకునే మార్గంలో దీన్ని తొలి అడుగుగా పరిగణిస్తున్నారు. భారత్లోని 3 సంస్థలైన హోల్టెక్ ఆసియా, లార్సెన్ అండ్ టూబ్రో లిమిటెడ్, టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్ లిమిటెడ్తో కలిసి స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ టెక్నాలజీ (SMR) ని పంచుకునేందుకు హోల్టెక్కు అనుమతి లభించింది. CSRA అని పిలిచే నిర్బంధ అమెరికా రెగ్యులేషన్ కింద ఈ అనుమతి ఇచ్చింది. ఈ ఒప్పందం 10 ఏళ్లపాటు చెల్లుబాటవుతుంది. ప్రతి 5 ఏళ్లకొకసారి దీన్ని పునఃసమీక్షిస్తారు. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ టెక్నాలజీ (SMR) ఇవి అధునాతన అణు రియాక్టర్లు. యూనిట్కు 300 మెగావాట్ వరకు విద్యుత్ను ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. 6. బోధ్గయ ఆలయం ఫిబ్రవరి 2025 నుండి భారతదేశం మరియు విదేశాలలో బౌద్ధ సన్యాసులు మరియు సంస్థలు 1949 నాటి బోధ్గయ ఆలయ చట్టం BTA ను నిరసిస్తున్నారు. బుద్ధుడు జ్ఞానోదయం పొందాడని విశ్వసించే బౌద్ధమతంలోని అత్యంత పవిత్రమైన ప్రదేశం అయిన మహాబోధి ఆలయంపై ప్రత్యేక నియంత్రణను వారు డిమాండ్ చేస్తున్నారు. 1949 బోధ్గయ ఆలయ చట్టం BTA ప్రకారం గయా జిల్లా మేజిస్ట్రేట్ ఎక్సఫిషియో చైర్పర్సన్గా బోధ్గయ ఆలయ నిర్వహణ కమిటీ BTMC స్థాపించబడింది. బౌద్ధ సన్యాసులు ప్రస్తుతాన్ని రద్దు చేయాలని మరియు బౌద్ధులకు మాత్రమే నిర్వహణ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మహాబోధి ఆలయం అశోక చక్రవర్తి బౌద్ధమతంలోకి మారిన తర్వాత 260లో నిర్మించారు. మహాబోధి ఆలయం యొక్క ప్రస్తుత నిర్మాణం 5వ లేదా 6వ శతాబ్దం AD నాటిది. ఇది గుప్తుల కాలం నాటి నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుంది. బీహార్లోని బోధ్గయలో ఉన్న ఈ ప్రదేశం బుద్ధుడు బోధి వృక్షం కింద జ్ఞానోదయం పొందిన ప్రదేశంగా నమ్ముతారు.
యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. 13వ శతాబ్దంలో భక్తియార్ ఖిల్జీ దండయాత్ర చేసే వరకు చారిత్రాత్మకంగా బౌద్ధులచే నిర్వహించబడింది. 16వ శతాబ్దం చివరలో హిందూ సన్యాసి ఘమండిగిరి ఈ ప్రదేశంలో బోధ్గయ మఠాన్ని స్థాపించారు. స్వాతంత్ర్యానంతరం 1949 బీహార్ ప్రభుత్వం బోధ్గయ ఆలయ చట్టాన్ని అమలు చేసింది. నిర్వహణను ఉమ్మడి కమిటీకి బదిలీ చేసింది. ప్రీలిమ్స్ డెలీడేట్ ఏప్రిల్ 1, 2025 క్వశ్చన్ నంబర్ 10 బోధ్గయ ఆలయం ఎందుకు వార్తల్లో ఉంది? ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ కోసం తేదీ ఏప్రిల్ 1, 2025 యూపీఎస్సీ ఏపీఎస్సీ ప్రీలిమ్స్ ఢిల్లీ కరెంట్ అఫైర్స్ @నరేష్ అకాడమీ 5509 యూట్యూబ్ ఛానల్లో చూడగలరు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి.